హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూసుకుందాము. అయితే ఒక 2 గుప్పెళ్ళ వరకు ఎండు మిరపకాయలు తీసుకోవాలి. అంటే గలగలలాడేవండి, బాగా ఎండినవి మిరపకాయలు తీసుకోవాలి. దాన్ని మనం స్టవ్ మీద ఉంచి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ దానిలో వేసి ఇంకా గలగలలాడే వరకు దాన్ని ఫ్రై చేయాలి. అలాగని మాడకూడదు. దగ్గర ఉండి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాన్ని మనం తీసేసుకొని ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అదే బాణీలో మనము ఒక కప్పు వరకు ఒక చిన్న చిప్ప తీసుకొని దానిలో ముక్కలన్నీ కట్ చేసుకొని దానిలో లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ దీన్ని కూడా మనము ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన మిక్సీ జార్లో పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసిన దానిలోనే ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేయకుండా మనం ఇప్పుడు ఇంకొన్ని ఫ్రై చేద్దాం అనమాట. అవి ఏంటంటే ఒక 2 స్పూన్స్ వరకు మినప్పప్పుని తీసుకోండి. అండ్ అలాగే 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పుతో పాటు కొంచెం జీలకర్ర కూడా తీసుకోవాలి. అన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఇంత కరెక్ట్ మెజర్ అని ఏం లేదు. ఆయిల్ ఉంటే ఓకే అండి, లేదు అంటే కనుక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ దీనిలో కొంచెం ధనియాలు, ఇది కూడా ఒక 2 స్పూన్స్ వరకు తీసుకోండి. 2 స్పూన్స్ వరకు ధనియాలు తీసుకున్నాక ఫ్రై చేయండి. లాస్ట్లో కొంచెము మనం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి కూడా మాడకుండా దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే దాన్ని ఆపేసేయాలన్నమాట. లాస్ట్లో మాత్రం జీలకర్ర యాడ్ చేసుకోండి. త్వరగా అయిపోతుంది కదా జీలకర్ర ఫ్రై అవ్వడం. నెక్స్ట్ మన కొబ్బరిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. దానిలోనే ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని కొంచెం మనము మెత్తగా మిక్సీలో చేసుకోవాలన్నమాట. అండ్ ఇది కూడా చాలా మెత్తగా అయిపోతే బెటర్. అండ్ మనం ఆల్రెడీ కొబ్బరి పొడి చేసుకున్నాం కదా, దాన్ని కూడా దీనిలో వేసి 2 కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ రెండింటిని మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే విడివిడిగా మిక్సీ పట్టుకొని మనం చేతితో అయినా కలుపుకోవచ్చు. అండ్ ఇలా చేతితో కలుపుకోవడం వల్ల ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా రౌండ్గా ఉండేలాగా ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ పోతాయి అన్నమాట. సో అందుకని దాన్ని విడిగా చేతితో కలుపుకోవడమే బెస్ట్. అండ్ మనం ఫస్ట్ ఆల్రెడీ చేసిన ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం కొంచెం మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ ఫ్రై చేసాం కదా, వాటిని కూడా వీటిలో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ దీనిలోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ కొంచెం వేసుకోండి, లేదు ఇంకొంచెం పడుతుంది అనుకుంటే కనుక మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూస్ చేశాను, అందుకనే ఆ కలర్లో ఉందన్నమాట. సో అండ్ దీనిలో ఇంకొని వెల్లుల్లిపాయలు అనమాట, 1 2 ఫుల్ వెల్లుల్లిపాయలు వేసేసుకొని జస్ట్ పైన అదంతా పీల్ వేసేసి మిక్సీ పట్టేయండి. మొత్తం మిక్సీ పట్టిన తర్వాత మనం ఆల్రెడీ కలుపుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, దానిలో ఇవి కూడా కలిపేసుకొని మొత్తం చేతితో నీట్గా కలిపేసుకోండి. అంతే, ఎంతగానో వెయిట్ చేస్తున్న మన కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో టెక్స్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel. Thank you.